దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా చెప్పు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక కరువు వచ్చింది. మాట పునమ్రోన్లో కరువు వచ్చిందన్నమాట. ఆ కరువు ఎంత క్లిష్టమైన ఎంత కరువు అంటే, ఎంత బాధ కలిగి ఇచ్చే కరువు అంటే, అసలు ఆహారం లేక అలమటించిపోతున్నారన్నమాట. ఏమీ తింటాక లేక అలమటించిపోతున్నారన్నమాట. అలమటించిపోతుంటే అప్పుడు ఏమైందంటే, ఒక ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడని అంతే, ఏమ్మా మనం ఇట్లా కరువులో ఇదైపోతున్నాము, తింటాక ఏమి లేదు, పంచేద్దాము, నీ పెట్టిన ఇవాళ కోసుకుని నీ వండుకు తిందాం, రేపు నా పెట్టిన కోసుకుని వండుకు తిందాం అని చెప్పింది. అని చెప్పేటప్పటికి ఆవిడ నమ్మింది. పాపం నమ్మేసి ఈవిడ పెట్టిన కోసుకుని తిన్నారన్నమాట. తినేటప్పటికి ఈ బిడ్డ తిన్న తర్వాత మరి ఆ బిడ్డనే అప్పుడు అడిగింది ఈవిడి, మరి నీ బిడ్డను అన్నావు కదా ఆహారానికి, మరి అని అంటే ఆ బిడ్డని దాచిపెట్టేసింది ఆవిడ. ఇవాళ దాచిపెట్టేతే ఇంత పాపం చేస్తావా అని చెప్పి నా బిడ్డని వద్దా కోసాను, కోసి తిన్నాము, నీ బిడ్డని దాచిపెట్టుకున్నావు అని చెప్పి ఈ గొడవ ఎక్కడికి వెళ్ళింది? రాజు దాకా వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళింది వాడ. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీవే చెప్పు తీర్పు, ఇవాళ తింటాక ఆహారం కొరకు నా బిడ్డను కోసుకుని తిందాము అందే, రేపు వద్దు నీ బిడ్డను కోసి ఇవాళ నీ బిడ్డను కోసి తిందాము, రేపు నా బిడ్డను కోసి తిందాము అనంత రాజా అందరినీ నేను నమ్మి ఇట్లాగా నా బిడ్డను కోసి తిన్నామా, ఇవాళ ఆవిడ పెట్టినమంటే ఆవిడ బిడ్డను దాచిపెట్టేసి ఇవ్వకుండా పని చేసింది రాజా అని చెప్తే, అప్పుడు ఈ మాటలు చెప్తుంటే వీళ్ళు రాజు ఈ మాటలు నిన్ను తల పీక్కుని దుమ్ము వేసుకుని ఏడుతున్నాడనమాట. నా రాజ్యంలో ఇంత కరువా అని, నా రాజ్యంలో ఇంత కరువు వచ్చిందా అని చెప్పేసి దూలు వేసుకుని గొడ్లని చింపుకుని ఏడుతాడనమాట. ఏడుతుంటే అంత కరువు, మనిషి చంపుకొని తినే అంత కరువు వచ్చింది ఉందన్నమాట ఆ పోమరోల్లో ఉండేటప్పటికి. అప్పుడు ఈ ఎలీసా అన్న ఒక ప్రవర్త, ఎలీసా గారు వస్తాడు. వచ్చి ఆ రాజుతో చెప్తాడు, రాజా యెహోవా సెలవిస్తున్న మాట విను, నువ్వు ఆలకించు. రేపు ఈ పాటికి ఒక మానిక సన్నపు పిండి 2 మానికల యావల అమ్ముతారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేటప్పటికి ఈ రాజు పక్కన ఉంటాడు కదా చూడు, రాజు ఎవరి మీద ఆనుకుని జీవిస్తున్నాడో వాళ్ళు అన్నారు, ఇది ఎట్లా సాధ్యము? యెహోవా దేవుడు ఆకాశం కిటికీలు ఇప్పి ఆశీర్వాదం పంపినా కానీ అట్లా జరగదు మమ్మాటిగా అన్నాడు. అనేటప్పటికి ఈ ఎలీసా ప్రవర్త అన్నాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు ఆ కార్యం జరిగిద్ది, నువ్వు నమ్మలేదు కాబట్టి జరిగిద్ది ఆ కార్యం, నువ్వు సోతావు కానీ నువ్వు అనుభవించవు, నువ్వు అనుభవించవు అన్నాడు.
అంతే అని ఆ ఎలిసా ప్రవర్త వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయేప్పటికి ఇక్కడ ఏమైంది, ఒక నలుగురు ఉన్నారు కుష్టు వ్యాధులు కలిగిన వాళ్ళు, గుడ్డోళ్ళు, కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు, పోమ్రోళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పోమ్రోల్లోకి వెళ్తేనేమో కరువు ఉంది, పోమ్రోన్లో పక్క దేశంలోకి వెళ్దామంటే అక్కడ శత్రువులు ఉన్నారు, శత్రువులు చంపేస్తారేమో అని వీళ్ళు ఇక్కడుంటే ఇక్కడ ఉన్నా ఆకలితో సరిపోతాం. పోమ్రోన్లోకి వెళ్తే అక్కడ శ్రమ, అక్కడ అసలు కరువు. ఈ సిరియా రాజు దండులోకి వెళ్తే మనల్ని వాళ్ళు బతకనిస్తే బతుకుదాం, లేకపోతే చనిపోదాం, చంపేస్తే చనిపోదాం. ఇక్కడున్నా చచ్చిపోయేది, అక్కడున్నా చచ్చిపోయేది అని అనుకుని ఆ నలుగురు సిరియా రాజు దండులోకి వెళ్ళారన్నమాట. వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నారు అక్కడ, గుడారాలు వేసుకుని ఉంటే వీళ్ళు వెళ్ళారన్నమాట. వెళ్తే ఎవరో కనపడలా, వీళ్ళకే ఎవరు కనపడిపోతే ఒక గుడారంలోకి వెళ్ళారు. గుడారంలోకి వెళ్ళి అన్నీ దోసుకుని అన్నీ తీసుకుని వెళ్ళి దాచుకుని వచ్చారన్నమాట. మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్ళి అన్నీ దోసుకుని అన్నీ తీసుకుని వెళ్ళి దాచుకుని వచ్చారన్నమాట. వస్తేను అప్పుడు ఒక అతను తెలియపరిచాడు, మనం చేసేది మంచిది కాదు, పద్ధతి కాదు, మనం ఇప్పటి వరకు పోమ్రోల్లో ఉండి జీవించబడ్డాం మనం, ఇప్పుడు ఇట్లాగా మనకి అవకాశం కుదిరిందని మనం దాచుకుని మనం తింటాం మన పద్ధతి కాదు. ఈ వార్త వెళ్ళి పోమ్రో రాజుకి చెబుదాము, వాళ్ళు కరువుతో చనిపోతున్నారు అక్కడ అని చెప్పుకుని ఆ నలుగురు కుష్టు వ్యాధులు చెప్పుకుని వెళ్ళారన్నమాట పోమ్రోన్లో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పంపించాడు వాళ్ళని, కుష్ఠరోగుల్ని పంపించాడు. అక్కడ పంపించి వాళ్ళు వెళ్ళి రాజు దగ్గర చెప్పారు, మేము సిరియా దండులోకి వెళ్ళాము, వాళ్ళు అక్కడ ఎవ్వరు లేరు, గుడారాలు ఉన్నాయి, కట్టబడిన గుర్రాలు కట్టబడినట్టు ఉన్నాయి, కట్టబడిన గాడిదలు కట్టబడినట్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గుడారాలు అట్టగే ఉన్నాయి, అన్నీ అట్టగే ఉన్నాయి, కాకపోతే మనుషులు ఎవ్వరు లేరు అని చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి దేవుడి స్తోత్రం, చెప్పేటప్పటికి వీళ్ళు వెళ్ళారన్నమాట. వెళ్ళి అవి తెచ్చుకుని అప్పుడు ఎలిసా చెప్పుడు మాట జరిగింది. అప్పుడు రూపాయి ఒక్కొంటికి సన్న పిండి, రూపాయి ఒక్కొంటికి 2 మానికల పిండి యావలో అమ్మారన్నమాట పోమ్రోళ్ళు. అమ్మితే ఈ కార్యం అవలైతే యెహోవా దేవుడుకి ఆకాశం కిటికీలు తెరిచి ఆశీర్వాదం పంపినా కానీ ఇట్లా జరగదు అని అన్నాడు. ఆ మనిషి నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుమతించవు అన్నాడు కదా. ఆ మనిషి చూశాడు, ఈ ఆశీర్వాదం చూశాడు, కానీ గేడి దగ్గర ఉన్నాడు కదా. గేడి దగ్గర ఉండేటప్పటికి ఈ జనాలు అసలే కరువులో ఉన్నారు కదా, ఆకలి మీద ఉన్నారు కదా. ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం దొరుకుతుంటే అంత అడవిడి నాకు దొరకాలని అడవిడిగా వెళ్తారు అందరూ. ఈ అడవిడిలో ఈ తొక్కుల ఆటల్లో ఈ రాజు పక్కన ఉన్న అతను చనిపోయాడు. తొక్కులో వాళ్ళు తొక్కి చనిపోయాడనమాట. అది ఏంటంటే అది
ఎలీషా ప్రవక్త చెప్పిన వర్తమానం నమ్మలేదు కనుక అది అట్లా జరిగింది. చూశాడు కానీ అనుభవిస్తలా, తినలా. అట్లా జరిగింది. దేవుడి కార్యాలు జరుగుతాయి, దేవుడి కార్యాలు అద్భుతాలు జరుగుతాయి. ప్రవక్తలు చెప్పారంటే అది దేవుడు చెప్పిన మాట. దేవుడు చెబితేనే వాళ్ళు మనకు చెబుతారు. ఆశీర్వాదం ఎందుకు రాదు? ఇప్పుడు ఆ శూన్యంలో సృష్టిని కలగజేసే దేవుడు మన దేవుడు. ఉన్నది లేనిది ఉన్నట్టు నిరూపించగల దేవుడు యేసయ్య. అలాంటి దేవుడు కరువులో సమృద్ధిని ఇవ్వలేడా? తడం. కాబట్టి మనలో విశ్వాసం ఉండాలి. ఈ రాజు పక్కన ఉన్న అతనికి విశ్వాసం లేదు. ఏహో కిటికీలు ద్వారాలు తెలిసాం కానీ అట్లాంటి ఆశీర్వాదం రాదు అన్నప్పుడు ఎలీషా గారు అన్నాడు, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు ఆ కార్యం చూస్తావు కానీ ఆరంభించవు నువ్వు అన్నాడు. అట్లా కార్యం చూశాడు, ఆరంభించకుండా తొక్కుళ్ళాటలో చనిపోయాడు అన్నమాట. అది దేవుడి మాట మనము వినాలి, నమ్మాలి. దేవుడు చెప్పాడు మన కలుగు పోద్దేక మనకు సమృద్ధి అవుతుంది అని నమ్మాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. దేవుని ప్రార్థిస్తున్నామంటే ముందు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే అన్నాడు యేసయ్య, ఆవుగినంత విశ్వాసం ఉంటే ఇవి కొండ నీళ్ళు అక్కడ పడమంటే పడద్దు అన్నాడు. అంటే ఆవు గింజంత విశ్వాసం లేకపోతే మనము భక్తి చేసేంటి? ఇంకా భక్తి చేసి దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి ఆయనలో ఆత్మీయంగా ఎదగాలి. అలాంటి జీవితం దేవుడు మనకి ప్రసాదించును గాక. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రము నాయన, మీ అందు నాయన ఎలా ఉండాలి తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రము నాయన. మీరు ఆకాశవాక్యలు ఇప్పిన ఆయన తండ్రి, నిండుగా దీవెనలు గుమ్మరించే దేవుడు నీవు తండ్రి నాయన. మీ కార్యాలైనా మేము నాయన అవును ఆమెనని నమ్మి అనుభవించే జీవితాలు మాకు అనుగ్రహించి నాయన మీ ఆశీర్వాదం పొందుకుంటూ నాయన మేము మనసారా శుతించు గణపరుచుకుంటూ మీలో ఆత్మీయ ముందు సాగి కృప ధన్యత దయచమని నదిరైన ఏస్తున్నామలో ప్రార్థన చేసి అడుగుపెట్టుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె దయచేసి కాపాడుతున్న ఎలా సూత్రాలు చెల్లించాం. పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుని అనేసి కృపా పరిశుద్ధాత్మ అనుశ్వాసం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితి చాలా తోడై నడిపించేది గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.